First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. సో చాలామంది ఈఎల్ఎస్ఎస్ ఫండ్లో ట్యాక్స్ బెనిఫిట్స్ ఏముంటాయి, అందులో ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుంది అనేది అడుగుతూ ఉన్నారు. సో ఈ క్వశ్చన్ మనకు ఆన్సర్ తీసుకోవడం కోసం అని చెప్పేసి సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన సుభాష్ బాబు గారిని పిలవడం జరిగింది. సార్తో మాట్లాడి దీనికి సంబంధించిన విషయాలు తెలుసుకుందాం. హాయ్ సుభాష్ బాబు గారు. హాయ్ అండి. సో ఈఎల్ఎస్ఎస్ ఫండ్ జనరల్గా ఇది అందరికీ సజెస్ట్ చేయరు, ఓన్లీ హై శాలరీస్ ట్యాక్స్ పే చేసే వాళ్ళకి సజెస్ట్ చేస్తారని చెప్పేసి వింటూ ఉన్నాము. ఈ ఫండ్ ఏంటి, ఎలా క్రియేట్ అయింది, దీన్ని ఎందుకు సజెస్ట్ చేస్తారు, ట్యాక్స్కి సంబంధించి ట్యాక్స్ బెనిఫిట్స్ ఏముంటాయి? షూర్ అండి. ఈఎల్ఎస్ఎస్ అంటే ఫుల్ ఫామ్ ఈజ్ ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్. ఈఎల్ఎస్ఎస్ అని దాన్ని ఫుల్ ఫామ్ యాక్చువల్గా. ఇది ఒక మ్యూచువల్ ఫండ్లో కొన్ని స్కీమ్స్ని ఈఎల్ఎస్ఎస్ స్కీమ్స్ అంటారు వాటిని. ఆ ఈక్విటీ స్కీమ్సే దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే దాంట్లో ఎస్ఐపి ద్వారా చేయొచ్చు, లంసమ్ వేయచ్చు ఒక ఏడాదిలో. మనం ఆ 1 yearలో మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ని మనం అండర్ సెక్షన్ 80C ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ దాంట్లో మనం ఎగ్జంప్షన్ క్లెయిమ్ చేయొచ్చు, ట్యాక్స్ ఎగ్జంప్షన్ అప్ టు ₹1.5 lakhs. కానీ 80Cలో మిగతా కూడా చాలా ఫ్యాక్టర్స్ దాంట్లో ఉంటాయి. లైఫ్ ఇన్సూరెన్స్ అవ్వచ్చు, హోమ్ లోన్ ప్రిన్సిపల్ అవ్వచ్చు, హోమ్ లోన్ ఇంట్రెస్ట్ అవ్వచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్ ఒక్క 80Dలో వస్తుంది. సో దాంట్లో ఆ 1.5 lakhs లిమిట్లో ఇది కూడా దాంట్లో మనం జోడించి మనం క్లెయిమ్ చేయొచ్చు. సో చాలామందికి ఇది ఒకప్పుడు బాగా చాలా యూస్ఫుల్గా ఉండేది. ఇది ఎందుకనంటే మామూలుగా ఇన్వెస్ట్ చేసినప్పుడు లాక్ ఇన్ ఉండదు మ్యూచువల్ ఫండ్స్లో, చాలా స్కీమ్స్లో. దీంట్లో 3 years లాక్ ఇన్ ఉంటుంది. లాక్ ఇన్ అంటే మనం ఒకసారి ఇన్వెస్ట్ చేస్తే దాన్ని విత్డ్రా చేయలేము 3 ఏళ్ల వరకు. దాన్ని ఆ లాక్-ఇన్ పెట్టడం బట్టి మనం ఒక ఫోర్స్డ్గా మనం లాక్-ఇన్ ఉండబట్టి దాన్ని ఫండ్ని పెర్ఫామ్ చేయనిస్తున్నాం. మనం ఇన్వెస్ట్మెంట్ గ్రో అవుతుంది. పైగా ఈక్విటీ కాబట్టి అది టైం ఇస్తే ఈక్విటీ స్కీమ్స్ పెర్ఫామ్ చేస్తాయి నార్మల్గా. అది ఇదైంది. స్కీమ్ పరంగా చూస్తే దాదాపు 80% వరకు లార్జ్ క్యాప్లో పెడతారు వాటిని. అండ్ లార్జ్ క్యాప్ అండ్ అది ఈక్విటీ స్కీమ్స్ పెడతారు. అది సో రిస్క్ విధంగా అది మంచి రిస్కీ ఫండ్స్ పెడతారు వాళ్ళు. దాన్ని మిగతా 20% కూడా ఈక్విటీ పెట్టచ్చు, లేదా డెట్ అండ్ క్యాష్ పెట్టుకోవచ్చు. సో బై అండ్ లార్జ్ ఈఎల్ఎస్ఎస్ స్కీమ్స్ కూడా బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి. సో 3 years లాక్-ఇన్ వల్ల అవి అబౌట్ 12 to 14% రిటర్న్స్ బాగానే ఇస్తున్నాయి. గత ఆల్మోస్ట్ 10-15 years పెర్ఫామ్ చేస్తున్నాయి అవి. పీపీఎఫ్ కంపేర్ చేసుకుంటే మనం అంటే ఒక ఎంప్లాయీ రెగ్యులర్ సేవింగ్ చేయాలి, ట్యాక్స్ రిలీఫ్ చేసుకోవాలి అంటే ఆప్షన్స్ ఏమున్నాయంటే మనం ఎన్ఎస్ నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్స్ పెట్టుకోవచ్చు, పీపీఎఫ్ ఇన్వెస్ట్ చేయొచ్చు. పీపీఎఫ్లో 15 year లాక్-ఇన్ ఉంటుంది, 15 ఏళ్ళు దాంట్లో పీపీఎఫ్ లాక్-ఇనే ఉండాలి. అంటే ఇప్పుడు ఇవాళ ఇన్వెస్ట్ చేస్తే 15 years వరకు డబ్బు తీయడానికి ఉండదు పీపీఎఫ్లో. వేరేజ్ ఈఎల్ఎస్ఎస్లో 3 ఏళ్ళు లాక్-ఇన్ కాబట్టి లోయెస్ట్ లాక్-ఇన్ అది. సో ఆల్వేస్ బెనిఫిషియల్ టు ఇన్వెస్ట్ ఇన్ ఈఎల్ఎస్ఎస్ స్కీమ్స్. ఈక్విటీ కాబట్టి రిటర్న్స్ కూడా బాగుంటాయి. సో దేర్ఫోర్ ఇందాక నేను చెప్పినట్టు దాంట్లో 80% ఈక్విటీ ఎక్స్పోజర్ ఉంది కాబట్టి రిటర్న్స్ హ్యావ్ బీన్ వెరీ ఇంప్రెసివ్ లాస్ట్ 10-15 yearsగా కూడా. దాంట్లో లో లాక్-ఇన్. అండ్ ఒక చిన్న పాయింట్ ఏమిటంటే దీంట్లో ఇప్పుడు న్యూ ట్యాక్స్ ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్స్ వచ్చాయి. ఇప్పుడు ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో ఇది 80C 1.5 lakhs అది యాక్టివ్గా అందరికీ అప్లై అయ్యేది. కానీ న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో అన్ఫార్చునేట్గా 80C సెక్షన్ లేదు. ఇప్పుడు ఈఎల్ఎస్ఎస్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ 80Cలో క్లెయిమ్ చేయాలంటే న్యూ ట్యాక్స్లో మనం చేయలేం, ఆ ఓల్డ్లో చేయాలి. ఓల్డ్లో చేసుకోవాలంటే ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో ట్యాక్స్ స్లాబ్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి. అంటే ఒక ట్యాక్స్ కన్సల్టెంట్ కన్సల్ట్ చేసి వాళ్ళకి ఏది సూటబుల్గా ఉంటుంది, ఇది 80C సేవింగ్ కాకుండా ఇన్సూరెన్స్ ఉండి, తర్వాత హోమ్ లోన్స్ ఉండి, ఇంట్రెస్ట్ కట్టుకుంటూ ప్రిన్సిపల్ కట్టుకునే వాళ్ళకి ఇప్పుడు ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ సూటబుల్గానే ఉంటుంది. అలాంటి వాళ్ళకి గ్యారంటీగా ఇది ఈఎల్ఎస్ఎస్ స్కీమ్స్ కూడా యూస్ఫుల్గా ఉంటాయని చెప్పచ్చు. కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి అండ్ న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో అంత పెద్దగా బెనిఫిషియల్ ఉండకపోవచ్చు నా ఓన్ ఒపీనియన్. కానీ వాళ్ళు ట్యాక్స్ కన్సల్టెంట్ కలిసి డిస్కస్ చేస్తే బెటర్. అది నా ఉద్దేశం. సో తప్పకుండా మీకు ఉన్న ఈ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఎల్ఎస్ఎస్కి సూట్ అవుతుందో లేదో కనుక్కోవాలని తెలుసుకోవాలనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి సార్తో మాట్లాడవచ్చు. అలాగే అట్ ది సేమ్ టైం న్యూ ట్యాక్స్ రెజ్యూమ్కి సంబంధించిన డౌట్స్ కూడా మీరు సార్ని అడిగి తెలుసుకోవచ్చు.
అయితే 12 lakhs వరకు ఎగ్జామ్షన్ అనేది న్యూ ట్యాక్స్ రెజిమ్లో ఉంది కాబట్టి బహుశా అక్కడ వరకు అయితే వాళ్ళకి ఇబ్బంది లేదని చెప్పొచ్చు అనుకుంటా. అది దాటి అంటే 24 lakhs per annum ఇలాంటి వాళ్ళకైతే కాస్త ఇది బెనిఫిట్ చూపించే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటి వాళ్ళు ఓల్డ్ ట్యాక్స్లోకి వెళ్ళే ఛాన్స్ ఉందా సార్, లేదా న్యూ ట్యాక్స్కి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంటారు? ఓల్డ్ ట్యాక్స్ న్యూ ట్యాక్స్ క్విక్గా చెప్పాలి అంటే లోన్స్, హోమ్ లోన్స్ ఉంటే ఓల్డ్ ట్యాక్స్ బెనిఫిషియల్. తమ్ రూల్ కింద చూసుకుంటే మనం హోమ్ లోన్స్ లేవు అంటే న్యూ ట్యాక్సే బెనిఫిషియల్. గవర్నమెంట్ ఈస్ పుషింగ్ టువర్డ్స్ న్యూ ట్యాక్స్. నా ఉద్దేశం ప్రకారం మేబీ ఆఫ్టర్ 3-4 years ఫుల్గా న్యూ ట్యాక్స్లో ఉంటాం అందరం. ఆ తర్వాత హోమ్ లోన్ తీసుకుంటే అప్పుడు ఏమన్నా అప్పుడు బెనిఫిట్స్ ఇస్తారేమో, అది చెప్పడం కష్టం. మనం ప్రస్తుతం మాత్రం హోమ్ లోన్స్కి మాత్రం ఓల్డ్ ట్యాక్స్లోనే బెనిఫిట్స్ వస్తాయి. ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి? ఇంట్రెస్ట్ క్లెయిమ్ ఫుల్ ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేయొచ్చు. ఓకే. ఈ 1.5 lakhs ఇందాక చెప్పాం కదా, ఈటీసీలో ప్రిన్సిపల్ కూడా క్లెయిమ్ చేయొచ్చు. ప్రిన్సిపల్ కూడా క్లెయిమ్ చేయొచ్చు ఇప్పుడు ఓల్డ్ ట్యాక్స్లో. సో న్యూ ట్యాక్స్లో ఓన్లీ 12 lakh వరకు వాళ్ళకి మాత్రం హ్యాపీ, మిగిలిన వాళ్ళకి కాస్త కరెక్ట్. కానీ న్యూ ట్యాక్స్లో ఎన్పిఎస్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ ట్యాక్స్ ఎగ్జామ్ట్. సో గవర్నమెంట్ ఈస్ పుషింగ్ పీపుల్ టువర్డ్స్ ఎన్పిఎస్ అండ్ న్యూ ట్యాక్స్ బోత్. అలా అనుకోవచ్చు బ్రాడ్గా చూస్తే. వాళ్ళకి కావాల్సినట్టు గేమ్ తిప్పుతున్నట్టు అనిపిస్తుంది అంటే తెలియదు. సో వాటికి సంబంధించినవి వాటిలో ఇంకా బెటర్ బెనిఫిట్స్ ఇస్తే అట్లీస్ట్ జనాలకి యూజ్ అవుతుంది. కరెక్ట్. న్యూ ట్యాక్స్ రెజిమ్కి సంబంధించి ఏమైనా బెనిఫిట్స్ వస్తే మేము వేచి చూడాలంటే తప్పకుండా చూడొచ్చు. అండ్ డెఫినెట్లీ మీకు హోమ్ లోన్ ఉన్నట్లయితే, స్పెసిఫిక్గా హోమ్ లోన్ ఉన్నట్లయితే మీరు ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్కి వెళ్ళడం చాలా వరకు బెటర్. ఇన్ కేస్ లేదు అనుకున్నట్లయితే ఎన్పిసిలో ఇన్వెస్ట్మెంట్ చేసినా సరే మీరు గెట్ బ్యాక్ చేసుకోవచ్చు కాబట్టి న్యూ ట్యాక్స్ రెజిమ్కి వెళ్ళొచ్చు. సో దీనిపై మరింత స్పష్టత ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నట్లయితే మీరు డిస్ప్లే నెంబర్స్ కాల్ చేసి సార్తో మాట్లాడవచ్చు. మీకు ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కూడా మెన్షన్ చేయండి. దానిపై స్పెసిఫిక్గా పలానా ఎపిసోడ్ సుభాష్ బాబు గారితో కావాలి అనుకున్నట్లయితే ఆ ఎపిసోడ్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే మేము చేస్తాము. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.